నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి డాక్టర్ న్యూరాలజిస్ట్ శ్రీరామ్ గారు వారితో మాట్లాడతాం. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు చాలా మందిలో చెయ్యి వణుకుతూ ఉంటుంది, కొన్ని థింగ్స్ వాళ్ళు పట్టుకొని కూడా పట్టుకోలేరు, డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని ఏమనుకోవాలి, దాని డిసీజ్ ఏంటి? ఈ చెయ్యి వణకడాన్ని అంటే టెక్నికల్ భాషలో ట్రెమర్ అని అంటాము. అది సో దాంట్లో వివిధ రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనము ఏదన్నా వస్తువు పట్టుకుంటే కానీ, లేకపోతే కొంతమందికి మనం చూస్తాము ఒక గ్లాస్ పట్టుకుంటే, లేకపోతే సర్వ్ చేసేటప్పుడు చేతులు వణకడము, లేకపోతే వాటర్ తాగుతుంటే వణికి వాటర్ అంతా స్ప్లిల్ చేసుకోవడము. అది సో దీన్ని ఏంటంటే పోస్చరల్ ట్రెమర్ అంటాం. అంటే ఒక పొజిషన్లో ఏదన్నా మనం ఆబ్జెక్ట్ హోల్డ్ చేస్తే అప్పుడు మన చేతులు వణకడం అనేది జరుగుతుందండి. సో ఈ పోస్చరల్ ట్రెమర్స్ అనేవి కొన్ని కారణాలు, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. ఎసెన్షియల్ ట్రెమర్ అంటే ఏంటంటే ఇది కొన్ని వంశపారంపర్య కారణాల వల్ల వచ్చేది. దీంట్లో అది యూజువల్గా మిడిల్ ఏజ్, యంగ్ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ అండి. అంటే ముందు జనరేషన్లో ఎవరికన్నా ఉంది యంగ్ ఏజ్లో అంటే మనకు కూడా యంగ్ ఏజ్లో ఫర్దర్ జనరేషన్స్కి వచ్చేటు ఉంటుంది, లేకపోతే ఎల్డర్లీలో కూడా చూస్తాం. ఈ ఎసెన్షియల్ ట్రెమర్స్లో ఏమవుతుందంటే ఏదన్నా వస్తువు పట్టుకుంటే చేతులు వణకడము, వాళ్ళకి మనము గొంతు వణకడం కూడా చూస్తాం. అంటే మాట్లాడుతుంటే వాయిస్ వణుకుతూ ఉంటుంది అది. అండ్ ఇది చాలా స్లోగా నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యే ప్రాబ్లము. దీన్ని మందులతో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. బీటా బ్లాకర్స్ కానీ ప్రిమిడోన్ కానీ మందులు ఉంటాయి, అవి డాక్టర్ చూపించుకొని అది ఎసెన్షియల్ ట్రెమర్ అని డయాగ్నోస్ అయితే దాని ద్వారా వాళ్ళు ఆ మందులతో వాళ్ళకి కంట్రోల్ ఉంటుందండి. ఈ రెస్ట్ వల్ల అంటే ఏమీ చేయకుండా ఉత్తిగా కూర్చున్నా కూడా చేతులు వణుకుతున్నాయి, స్లోగా వణుకుతున్నాయి అనుకుంటే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఒకటి మనం రూల్ అవుట్ చేయాల్సింది పార్కిన్సన్స్ డిసీజ్ అండి. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక మన మెదడులో బేసల్ గ్యాంగ్లియా అని ఒక ఏరియా ఉంటుంది, దాంట్లో ఈ మూమెంట్ని రెగ్యులేట్ చేసే నరాలు ఉంటాయండి. ఓకే, అవి డోపమిన్ అనే ఒక కెమికల్ని వదులుతాయి. ఆ కెమికల్ యొక్క సంబంధించిన నరాలు తగ్గిపోవడం వల్ల అంటే కుసించిపోవడం వల్ల వచ్చే రోగం పార్కిన్సన్స్. దీని మెయిన్ లక్షణం ఏంటి అంటే ఒకటి చేతులు వణకడం. అది యూజువల్గా ఏంటంటే ఎసెన్షియల్ ట్రెమర్ రెండు చేతుల్ని ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ పార్కిన్సన్స్లో ఏంటంటే యూజువల్గా ఒకవైపు నుంచి మొదలవుతుంది, ఎడం చేయి కానీ కుడి చేయి కానీ, ఎడం కాలు కానీ కుడి కాలు కానీ మొదలవ్వచ్చు అవి వణకడము. మెల్లగా మనిషి స్లో అయిపోతారు. ఓకే, బ్రాడీకైనేసి అంటాం. అంటే ఇంతకుముందు ఇక్కడి నుంచి అక్కడికి 2 నిమిషాల్లో నడిచేవాళ్ళు ఇప్పుడు 5 నిమిషాలు తీసుకుంటున్నాడు వితౌట్ ఎనీ రీజన్. దాని తర్వాత బాడీ టైట్గా అయిపోవడము, కొద్దిగా వంగి నడవడం, ఇవి పార్కిన్సన్స్ లక్షణాలు అండి. సో పార్కిన్సన్స్ అండ్ పార్కిన్సన్స్ ట్రెమర్ని ట్రీట్ చేయడానికి మనకి చాలా మందులు అవైలబుల్గా ఉన్నాయి. వైడ్లీ అవి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అది కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే ఇట్ కెన్ బి మేనేజ్డ్ వెరీ వెల్ అండి. ఈవెన్ అడ్వాన్స్ డిసీజ్లో కూడా మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లాంటి కొన్ని టెక్నిక్స్ ద్వారా ఇట్ కెన్ బి మేనేజ్డ్ వెల్. అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. సో దీన్ని కూడా మనకు ఇదే సమస్య అనుకోవచ్చా, పార్కిన్సన్స్ సమస్య అనుకోవచ్చా? ఆల్కహాల్ తాగే వాళ్ళకి వివిధ కారణాల వల్ల ట్రెమర్స్ రావచ్చండి. ఒకటి ఏంటంటే న్యూరోపతిక్ ట్రెమర్స్, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఎందుకంటే ఆల్కహాల్ తాగి సరిగ్గా తిండి తినకపోవడం వల్ల వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఒకటి నరాల బలహీనత వచ్చి చేతులు వణకడం. రెండోది ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి చిన్న మెదడు అంటాం, అంటే మెదడులో వెనకాల సెరిబెల్లం అంటాము, అది డీజనరేట్ అయిపోతుందండి. ఓకే, అండ్ అది డీజనరేట్ అది కోఆర్డినేషన్ కోసము ఆ భాగం అనేది మెదడులో చాలా ఇంపార్టెంట్. సో అది లేనప్పుడు వాళ్ళు కోఆర్డినేషన్ ఉండదు. అలాంటప్పుడు కూడా వాళ్ళు తూలిపోవడము, దాంతో చేతులు వణకడము అనేది జరుగుతుంది. సో ఆల్కహాలిక్స్లో కూడా ట్రెమర్స్ అనేవి మనం చూస్తాము, కానీ రకరకాల కారణాలు ఉంటాయి. ఈ ట్రెమర్స్ కావచ్చు, పార్కిన్సన్స్ కావచ్చు, వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంట? అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, పార్కిన్సన్స్ అయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బ్యాడ్గా అయిపోతుంది. ఒక చోట కూర్చున్న వాళ్ళు లేవలేరు, టైట్గా బాడీ అయిపోయిందని చెప్పి చెయ్యి వణుకుతూ ఉంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ క్యారీ చేసుకోలేరు. ఈ ఎసెన్షియల్ ట్రెమర్స్ అనే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒకటి ట్రెమర్స్ వల్ల వాళ్ళు సపోజ్ రైటింగ్ చేద్దాం అనుకుంటారు, రైటింగ్ చేస్తుంటే చేతులు వణుకుతాయి. సపోజ్ వాళ్ళు ఒక సర్కిల్ గీద్దాం అనుకుంటే ఆ సర్కిల్ రాదు, అదేదో వేవీ లైన్ గీసినట్టు అనిపిస్తుంది అది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఎస్పెషల్లీ కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు సోషల్ ఎంబారెస్మెంట్ ఒకటి వాళ్ళకి చాలా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే ఒక కప్పు కాఫీ పట్టుకుంటే చేతులు వణుకుతున్నాయి అని చెప్పి. సో ఇవి అవాయిడ్ చేయాలి అంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ కెన్ బి అవాయిడెడ్. ఇది ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? పార్కిన్సన్స్ అనేది మనము మోస్ట్ కామన్లీ అది
పెద్దవాళ్ళకండి 50 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలోనే చూస్తాము. బట్ యంగ్ ఆన్సెట్ అంటే వైఓపిడి, యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిజీజ్ అని ఉంటుంది. అది చిన్న వాళ్ళల్లో వస్తుంది. ఈ చిన్న వాళ్ళల్లో వచ్చే పార్కిన్సన్స్ మళ్ళీ 2 రకాలండి. అంటే ఒకటి జెనెటిక్ కారణాల వల్ల, అంటే వాళ్ళలో జీన్ మ్యూటేషన్ దానివల్ల కూడా వస్తాయి. అండ్ పెద్దవాళ్ళల్లో వచ్చేదానికి ప్రత్యేక కారణం అంటూ వాళ్ళకి ఉండదు. అది ఇట్స్ డీజనరేటివ్ డిజీజ్, వయసుతో పాటు వచ్చే ప్రాబ్లం అనుకో. సో నరాలకు సంబంధించి వచ్చే ఇబ్బందుల్లో ఇది కూడా ఒక ప్రాబ్లం అనుకోవచ్చా? అవునండి. పార్కిన్సన్స్ అనేది మెదడులో బేసల్ గ్యాంగ్లియన్ ఏరియాలో ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దానివల్ల వచ్చే ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ.